తను చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరికీ అభివాదం చేశారు. స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు గవర్నర్తో పాటు అందరి నాయకులందరినీ దగ్గరికి వెళ్ళి కలుసుకొని వాళ్ళందరినీ కూడా అభివాదం చేశారు. పేరు పేరున పలకరించారు. యోగి మెడలో కాషాయ కండ ఆదిత్యనాథ్ యోగి సీఎం ఆదిత్యనాథ్ యోగి యూపీ సీఎం మెడలో కాషాయ కండువా వేయగానే అసలు మొత్తం అక్కడంతా కూడా జయ జయ నినాదాలతో బీజేపీ మోడీ అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది. అది మనం కాషాయ కండువ కప్పిన ఆ సందర్భాన్ని కూడా మనం చూసాము. ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. మకల్నాల్ సర్కార్ అని 98 ఏళ్ల వృద్ధుడు జనసంఘ కార్యకర్త, ఆయనకి మోడీ పాదాభివందనం చేశారు. ఎందుకు ఆయనకి చేశారంటే ఆయన జనసంఘ స్థాపకులైనటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆయన ఉన్నప్పటి నుంచి ఆయనతో పాటు కొనసాగుతూ ఉన్నారు. 1952లో జమ్మూ కాశ్మీర్లో త్రివర్ణ పతాకం మనం అందరం గర్వించేటువంటి జాతీయ జెండాని ఎగరవేసినప్పుడు శ్యామప్రసాద్ ముఖర్జీని ప్లస్ ఈయన్ని మకల్నాల్ సర్కార్ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు జనసంఘలో ఉన్నప్పుడు అప్పటి నుంచి ఉన్నవాళ్ళు అనమాట. అంటే ఆ జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా అప్పట్లో అరెస్ట్ అయితే జరిగింది. దాన్ని సందర్భంగా అది ఆయన్ని ఇప్పుడు పిలిపించి ఆయన్ని పాదాభివందనం చేయటం అనేది మోడీ చేశారు. అది అంతా కూడా మనం విజువల్స్లో చూసాము ఇప్పటిదాకా.